నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. సో ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో ట్రాఫిక్ చలన్లపై డిస్కౌంట్ నడుస్తుంది, రైట్? సో ఈ డిస్కౌంట్ ఎలా ఉందంటే ప్రతి ఒక్క వెహికల్ పైన 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ పైన 80% వరకు డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్లో చాలా వెహికల్స్ పెండింగ్ చలన్స్ ఏవైతే 10,000 వరకు ఉన్నాయో అవన్నీ పే చేసేస్తున్నారు ఇప్పుడు వాహనదారులు. సో ఈ ఆఫర్ ఎట్లుందంటే గతంలో కూడా ఈ ఆఫర్ ప్రకటించారు. సో అప్పుడు కూడా ఆల్మోస్ట్ ఈ ఆఫర్ ద్వారా 300 కోట్ల ఆదాయం వచ్చింది. సో అదే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ డిసెంబర్ 26 తారీఖు నుంచి జనవరి 10 వరకు ఈ ఆఫర్ ఉంది. సో గడిచిన 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ తెలంగాణ వ్యాప్తంగా 9.61 లక్షల చలన్లు క్లియర్ అయ్యాయి అన్నమాట. సో ఈ 9.61% క్లియర్ అయితే దాంట్లో మనకి 8.44 కోట్ల ఆదాయం వచ్చినట్టు రవాణా శాఖ అధికారులు రీసెంట్గా వెల్లడించారు. సో ఏదైతే 8.44 కోట్ల ఆదాయం వచ్చిందో సో అందులో మన హైదరాబాద్కి సంబంధించి కేవలం హైదరాబాద్ పరిధిలోనే 3.54 లక్షల చలాన్లు కట్టారు. సో దీని ద్వారా 2.62 కోట్లు వసూలైనాయి అనమాట. అండ్ సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్లు కడితే అందులో 80 లక్షల వరకు వసూలైనాయి అనమాట, ఆదాయం వచ్చింది. అండ్ రాచకొండ పరిధిలో చూసుకుంటే 93,000 చలాన్లు కడితే 76.79 లక్షల ఆదాయం వచ్చింది. సో ఈ ఆదాయం వల్ల అంటే గవర్నమెంట్కి ఏదైతే గత సంవత్సరం కూడా ఈ ఆఫర్లు పెట్టారు అండ్ ఇప్పుడు కూడా మరి అదే తరహాలో పెండింగ్లో ఏవైతే ఛాలెంజ్ ఉన్నాయో అవన్నీ కట్టేయొచ్చునో ఈ ఆఫర్ అనేది పెట్టారు. సో మళ్ళీ రిపీట్ చేస్తున్న ఈ ఆఫర్ మనకి డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు అవకాశం ఉంది. అండ్ ఈ ఛాలెంజ్లు ఏవైతే మనకి డిసెంబర్ 25 తారీఖు తర్వాత ఏదైతే ఛాలెంజ్లు పడ్డాయో వాటిపైన ఈ ఆఫర్ ఉండదు. డిసెంబర్ 25 తారీఖు ముందులో ఉన్న దానికి ఈ ఆఫర్ అనేది 80% ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో డిసెంబర్ 25 తర్వాత ఏవైతే ఛాలెంజ్ పడ్డాయో అవన్నిటికీ కలిపి 100% ఫుల్ కంప్లీట్ ఛాలెంజ్ కట్టాలన్నమాట. అండ్ ఈ ఛాలెంజ్ కట్టే క్రమంలో చాలా వరకు అంటే ఒకటేసారి ఆఫర్ కాబట్టి ప్రతి వాహనదారులు ఏవైతే పెండింగ్ ఛాలెంజ్ అవన్నీ కట్టేదానికి మీ సేవా సెంటర్ కానీ అన్నీ బయలుదేరుతుంది. సో ఈ క్రమంలో ఏదైతే ఈ ఛాలెంజ్ అనే వెబ్సైట్ పోర్టల్ ఉందో అది కూడా సాఫ్ట్వేర్ డౌన్ అయిపోవడం జరుగుతుంది అనమాట. అయితే మనం ఈ ఛాలెంజ్ ఎలా కట్టాలంటే ఏం అవసరం, మీ సేవకి వెళ్ళి అంటే ట్రాఫిక్ ఛాలెంజ్ అలా కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మన మొబైల్లోనే టీఎస్సీ ఛాలెంజ్ అనేది ఓపెన్ చేసి సో అందులో మన వెహికల్ నెంబర్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా డిస్కౌంట్ అయిపోయి ఆ అమౌంట్ అనేది చూపిస్తుంది. సో దాంట్లో క్లిక్ చేసి యూపీఐ పేమెంట్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఫాలో అవుతుంది ఆంధ్రప్రభ.